హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే మనం సబ్ ఫైల్స్ గురించి చూద్దాం. సో సబ్ ఫైల్ అంటే ఏంటో చూద్దాం అసలు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఇంతకుముందు స్క్రీన్స్ గురించి చూసాం. సో స్క్రీన్ అంటే ఏంటి, సింపుల్గా ఒక సింగిల్ రికార్డ్ని డిస్ప్లే చేయడానికి మనం చూసాం. సో అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి. సో మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఒక స్క్రీన్ మీద ఎలా డిస్ప్లే చేయాలంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్క్రీన్ ఎక్కడో దాకా ఇదే స్క్రీన్ ఉంది. సో ఇది కూడా ఒక సబ్ ఫైల్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి. ఏంటి, స్టూడెంట్ ఎల్, తర్వాత స్టూడెంట్ 01. సో ఇలా అనమాట మల్టిపుల్ రికార్డ్స్ని ఇలా డిస్ప్లే చేయాలంటే మనకున్నది ఏంటంటే, మనకి AS400లో సబ్ ఫైల్ కాన్సెప్ట్ అనేది ఉంది. సో అలా కాకుండా సింగిల్ రికార్డ్ని చేయాలనుకోండి, అప్పుడు స్క్రీన్స్కి వెళ్తాం. సో సబ్ ఫైల్కి స్క్రీన్కి డిఫరెన్స్ ఏంటంటే, సింగిల్ రికార్డ్ని డిస్ప్లే చేయాలంటే మనం స్క్రీన్ యూజ్ చేస్తాం. సో అలా కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ని ఇలా డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఏంటంటే సబ్ ఫైల్స్ని యూజ్ చేస్తాం. సో ఈ సబ్ ఫైల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయంటే, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ సబ్ ఫైల్స్ ఉన్నాయన్నమాట. సో 3 టైప్స్. సో అవి ఏంటంటే లోడ్ ఆల్, ఎక్స్టెండబుల్, ఓకే, సింగిల్ పేజ్. సో సింపుల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ సబ్ ఫైల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లోడ్ ఆల్ సబ్ ఫైల్ గురించి ఉంది. లోడ్ ఆల్ సబ్ ఫైల్ అనేది ఏంటంటే, ఇది మ్యాక్సిమం 9999 రికార్డ్స్ వరకు. సో ఇదేంటంటే మ్యాక్సిమం 9999 ఇలా. సో 99 అంటే ఒక పేజ్ అని కాదు, ఓవరాల్గా 9999 రికార్డ్స్ని డిస్ప్లే చేయాలంటే మనం ఏంటంటే ఈ లోడ్ ఆల్ సబ్ ఫైల్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఏంటంటే, సో నేను ఇక్కడ కొన్ని టెర్మినాలజీస్ చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా ఉంటుంది. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి. లోడ్ ఆల్ సబ్ ఫైల్ ఏంటంటే, సబ్ ఫైల్ సైజ్, ఓకేనా, ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. సబ్ ఫైల్ సైజ్ అనేది కన్ఫామ్గా గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్. ఓకే. సో సబ్ ఫైల్ పేజ్ సైజ్ అంటే ఏం లేదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఇదే ఒక సబ్ ఫైల్ అంటున్నా కదా, ఈ స్క్రీన్లో ఎన్ని రికార్డ్స్ డిస్ప్లే అవుతున్నాయో అంటే 1 2 3 4 5 6 7 8 అంటే సింపుల్గా ఈ సబ్ ఫైల్ పేజ్ సైజ్ 8. సో అంటే ఈచ్ పేజ్కి వచ్చి 8 రికార్డ్సే డిస్ప్లే అవుతాయి. సో ఒక పేజ్లో ఎన్ని రికార్డ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయో దాన్ని సబ్ ఫైల్ పేజ్ సైజ్ అంటాం. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, ఫస్ట్ పేజ్లో 8, సెకండ్ పేజ్లో 8, అగైన్ థర్డ్ పేజ్లో ఎన్ని 1, అంటే ఓవరాల్గా 8 8 + 16 + 1 17. అంటే ఇది మ్యాక్సిమం, దీని సబ్ ఫైల్ సైజ్ ఇప్పుడు ఎంత అంటే 17. అది మ్యాక్సిమం ఎంతవరకు అంటే, సో లోడ్ ఆల్ సబ్ ఫైల్ అయితే మ్యాక్సిమం ఎంతవరకు 9999. సో సబ్ ఫైల్ సైజ్ అంటే ఓవరాల్ సైజ్ అనమాట. అంటే ఈ రికార్డు ప్లస్ ఈ 8 రికార్డ్స్ అండ్ ఈ 8 రికార్డ్స్. సో ఓవరాల్గా ఈ టోటల్ అన్ని రికార్డ్స్, అంటే ఈచ్ పేజ్లో ఉన్న అన్ని రికార్డ్స్ని టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది సబ్ ఫైల్ సైజ్ అనమాట. సో సింపుల్గా ఎప్పుడైనా కానీ సబ్ ఫైల్ సైజ్ అనేది గ్రేటర్ దాన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్ అయి ఉండాలి. ఓకేనా. సో సబ్ ఫైల్ సైజ్ అనేది సబ్ ఫైల్ పేజ్ సైజ్ కన్నా గ్రేటర్ దెన్ అయి ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మ్యాక్సిమం, సో 9999 రికార్డు వరకు డిస్ప్లే చేయగలదు. సో సెకండ్ థింగ్ ఏంటంటే సబ్ ఫైల్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్ అనమాట. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఇక్కడ పేజ్ డౌన్ అండ్ పేజ్ అప్. సో ఇక్కడ పేజ్ డౌన్, ఓకే, పేజ్ డౌన్ అండ్ పేజ్ డౌన్ విల్ బి కంట్రోల్ బై సిస్టమ్. ఓకేనా. సో ఏంటంటే ఇప్పుడు పేజ్ డౌన్, నేను ఇలా పేజ్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను అంటే కింద రికార్డ్స్, అంటే నెక్స్ట్ పేజ్లో రికార్డ్స్, అగైన్ పేజ్ డౌన్ ప్రెస్ చేస్తున్నాను, నెక్స్ట్ పేజ్లో రికార్డ్స్, అలాగే పేజ్ అప్. సో ఈ పేజ్ అప్, పేజ్ డౌన్స్ అనేవి మనం ఏమి ప్రోగ్రామ్ రాయవలసిన, అంటే దీనికోసం పేజ్ డౌన్ కోసం, పేజ్ అప్ కోసం ప్రోగ్రామ్, అంటే ఎవరైతే ప్రోగ్రామ్ రాస్తున్నారో వాళ్ళు ఎటువంటి కోడ్ రాయవలసిన లేదు. లోడ్ ఆల్ సబ్ ఫైల్లో ఆటోమేటిక్గా సిస్టమే హ్యాండిల్ చేస్తుంది ఇది. సో ఈ మూడే అనమాట మెయిన్ థింగ్స్. ఏంటంటే లోడ్ ఆల్ సబ్ ఫైల్లో మ్యాక్సిమం ఇది ఎన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేయగలదంటే 9999 రికార్డ్స్ వరకు. అంతకన్నా ఎక్కువ అంటే నెక్స్ట్ వేరే సబ్ ఫైల్ యూజ్ చేస్తాం. అలాగే ఏంటంటే ఇక్కడ సబ్ ఫైల్ సైజ్ అనేది కన్ఫామ్గా గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్ అయి ఉండాలి. అండ్ పేజ్ డౌన్, పేజ్ అప్ అనేవి ఆటోమేటిక్గా ప్రోగ్రామర్ అనేవాడు చేయడు, కంట్రోలింగ్, ఇది సిస్టమే కంట్రోల్ చేస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, సో ఫోర్త్ థింగ్ బఫర్ మెమరీ.
సో ఫోర్త్ థింగ్ ఏంటంటే బఫర్ మెమరీ. ఈ బఫర్ మెమరీ అంటే ఏంటంటే, సో మనం ఫస్ట్ లోడ్ ఆల్ సబ్ ఫైల్ని కాల్ చేయగానే ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఓవరాల్ సైజు, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, దీని సైజ్ ఎంత 9 కదా మనకి తెలిసి, సో సారీ 8, 8, 16, 17. సో అంటే దీని బఫర్ సైజ్ ఏమవుతుందంటే, సో బఫర్ సైజ్ ఏమవుతుందంటే 17 అవుతుంది. అంటే ఓవరాల్ దట్ ఈజ్ ఈక్వల్ టు సబ్ ఫైల్ సైజ్. సో సబ్ ఫైల్ సైజే బఫర్ సైజ్ అవుతుంది. అంటే ఓవరాల్ సబ్ ఫైల్ అంతా డేటాని కాపీ చేసుకుంటుంది. ఎప్పుడైతే పర్టికులర్ పేజ్కి వెళ్తామో ఆ పేజ్ డేటాని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ బఫర్ మెమరీ ఏంటంటే సబ్ ఫైల్ సైజ్ ఇది బఫర్ మెమరీ అనమాట ఇక్కడ. సో ఇది మెయిన్, ఇది వదిలేసేయండి. సో ఈ 3 మెయిన్ అవుతాయి అనమాట. మ్యాక్సిమం ఎన్ని రికార్డ్స్ని డిస్ప్లే చేయగలదు. సో నెక్స్ట్ ఏంటి, సబ్ ఫైల్ సైజ్ అనేది గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్ అయి ఉండాలి. అండ్ పేజ్ డౌన్ పేజ్ అప్ విల్ బీ కంట్రోల్ బై ది సిస్టమ్. అండ్ బఫర్ మెమరీ విల్ బీ ఈక్వల్ టు ది సబ్ ఫైల్ సైజ్ అనమాట. ఇవి లోడ్ ఆల్ సబ్ ఫైల్ గురించి. సో నెక్స్ట్ ఏంటి, లోడ్ ఆల్ సబ్ ఫైల్ గురించి చూస్తే ఇవన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్. ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది అనమాట. సో సమ్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది కూడా మ్యాక్సిమం అప్ టు 9999 రికార్డ్స్నే ప్రాసెస్ చేస్తుంది ఇది కూడా. అగైన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇందులో వచ్చేసరికి అగైన్ సబ్ ఫైల్ సైజ్ గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్. ఓకేనా. సో ఇప్పుడు మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ సబ్ ఫైల్ సైజ్ గ్రేటర్ దెన్ ది సబ్ ఫైల్ పేజ్ సైజ్, అగైన్ ఇక్కడ సబ్ ఫైల్ సైజ్ గ్రేటర్ దెన్ సబ్ ఫైల్ పేజ్ సైజ్, అండ్ సేమ్ మ్యాక్సిమం రికార్డ్స్ కూడా 9999. అండ్ యూజ్ ఏంటి అని అంటారు. రియల్ టైంలో దీన్ని ఎక్కువగా యూజ్ చేయం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న అడ్వాంటేజ్ ఏంటంటే సబ్ ఫైల్ ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో ఏమవుతుందంటే, సో ఓకే ఇది చివరిలో చెప్తాను, ప్రస్తుతానికి వదిలేసి లీవ్ ఇట్. ఓకేనా. అగైన్ థర్డ్ పాయింట్ ఏంటి, సో ఇక్కడ వచ్చేసరికి పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్. ఓకేనా. సో ఇక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ ఉంది. పేజ్ అప్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. సిస్టమ్ విల్ కంట్రోల్. సో పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామర్ కంట్రోల్ చేస్తాడు. ఓకేనా. సో అక్కడ పేజ్ అప్ పేజ్ డౌన్ రెండు సిస్టమ్ ఆటోమేటిక్గా చేస్తుంది. బట్ ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ ఏంటంటే పేజ్ అప్ అనేది సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది, పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామర్ కంట్రోల్ చేస్తారు. అది ఎలా ఏంటనేది చూద్దాం. అగైన్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకున్నది బఫర్ మెమరీ. ఇక్కడ బఫర్ మెమరీ సో బఫర్ మెమరీ అనేది పేజ్ సైజుకి ఈక్వల్గా ఉంటుంది. సో బఫర్ మెమరీ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్లో సింపుల్గా మనం ఎప్పుడైతే పేజ్ డౌన్ ప్రెస్ చేస్తామో ఆటోమేటిక్గా ఫస్ట్ ఏం చేస్తుందంటే ఈ పేజ్ని క్లియర్ చేసి పేజ్ని లోడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ డిలీట్ అయ్యి లోడ్ అవుతున్నాయి కదా. సో అందువల్ల ఏమవుతుంది అంటే బఫర్ మెమరీ అనేది సేవ్ అవుతుంది. బట్ లోడాల్లో ఏంటి, అంత బఫర్ మెమరీ అంతా ఓకే అంటే అన్ని రికార్డ్స్ ఒకేసారి కాపీ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే అన్ని రికార్డ్స్ కాపీ అవుతాయి, బట్ డిస్ప్లే అయ్యేటప్పుడు ఏమంటే ఫస్ట్ మనం పేజ్ డౌన్ కానీ పేజ్ అప్ కానీ ఇవ్వ కానీ ఫస్ట్ అందులో ఉన్న ఆ పేజ్లో ఉన్న డేటా క్లియర్ అయిపోయి డేటా అనేది లోడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఓవరాల్ సైజు అంటే బఫర్ మెమరీ అనేది రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో అది అడ్వాంటేజ్. సో దీనివల్ల మనం ఏంటంటే ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్కి వెళ్తాం. ఏంటంటే బఫర్ మెమరీ అనేది తగ్గుతుంది కాబట్టి దీనికి వెళ్తాం. బట్ రియల్ టైంలో ఏంటంటే మనం మోస్ట్లీ లోడ్ ఆల్ సబ్ ఫైల్ యూజ్ చేస్తాం. ఎక్స్టెండబుల్కి రేర్ కేస్ ఎవరైనా డెవలప్ చేస్తే దాని ఎన్హాన్స్మెంట్ పర్పస్కి మనం ఎక్స్టెండబుల్కి వెళ్తాం కానీ బట్ లోడ్ ఆల్ సబ్ ఫైల్కి వెళ్తాం. సో లాస్ట్గా మనకున్న సబ్ ఫైల్ ఏంటంటే సింగిల్ పేజ్ సబ్ ఫైల్. ఈ సింగిల్ పేజ్ సబ్ ఫైల్ వల్ల యూజ్ ఏంటంటే, సో సింగిల్ పేజ్ సబ్ ఫైల్ వల్ల యూజ్ ఏంటంటే ఇది మ్యాక్స్ అంటే మనం 9999 రికార్డ్స్ అంటే మనం యూజ్ చేస్తున్నాం లోడ్ ఆల్ సబ్ ఫైల్ ఎక్స్టెండబుల్. సో మోర్ దాన్ 9999 అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రేటర్ దాన్, సో దీనికన్నా గ్రేటర్ దాన్ అయితే అంటే సో 10,000 రికార్డ్స్ కన్నా అంటే 10,000 రికార్డ్స్ పైన రికార్డ్స్ని ఏవి ప్రాసెస్ చేయాలన్నా మనం సింగిల్ పేజ్ సబ్ ఫైల్కి వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే సబ్ ఫైల్ సైజ్
ఈక్వల్ టు సబ్ ఫైల్ పేజ్ సైజ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సబ్ ఫైల్ సైజ్ అనేది ఈక్వల్ టు సబ్ ఫైల్ పేజ్ సైజ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి అగైన్ పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ రెండు ప్రోగ్రామరే కంట్రోల్ చేయాలి. సో ఇక్కడ పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామరే కంట్రోల్ చేయాలి. సో సింపుల్గా డిఫరెన్స్ ఏంటంటే మోర్ దెన్ 9999 రికార్డ్స్ని ప్రాసెస్ చేయాలంటే సింగిల్ పేజ్కి వెళ్తాం. అండ్ సబ్ ఫైల్ సైజు సబ్ ఫైల్ పేజ్ సైజు రెండు ఈక్వల్గా ఉంటాయి. అండ్ పేజ్ అప్ పేజ్ డౌన్ అనేది ప్రోగ్రామరే కంట్రోల్ చేస్తాడు అనమాట. ఇవి సబ్ ఫైల్ గురించి ఇంపార్టెంట్ థింగ్స్. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే 1 by 1 లోడ్ ఆల్ సబ్ ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఎక్స్టెండబుల్ సబ్ ఫైల్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత సింగిల్ పేజ్ సబ్ ఫైల్ 1 by 1 అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైనా వీటిలో డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.